ఓనే సాంగ్ అనే ఒక స్టార్టప్ కంపెనీకి సో మనం డిస్కస్ చేసాం కదా ఇద్దరితో మాట్లాడాము అనిరుద్ధ్ అండ్ తేజ తోటి అండ్ నౌ వీ హ్యావ్ ద కో ఫౌండర్ సయన్ అండ్ నవ్య. హాయ్ నవ్య. నవ్య మీరు కంటెంట్ క్రియేషనా? కాంటెంట్ క్రియేషన్ అండ్ క్యాష్ ఫ్లో చూసుకుంటాను, ఫినాన్సెస్ చూసుకుంటాను. ఫినాన్సెస్. ఓకే. మీరు కో ఫౌండర్ అంటున్నారు. కో ఫౌండర్ అండ్ టీమ్ మేనేజ్మెంట్. టీమ్ మేనేజ్మెంట్. ఓకే. సయన్ గారు మీరు మ్యూజిక్ గురించి ఎలా అవగాహన వచ్చింది? అంటే చిన్నప్పటి నుంచి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారా లేకపోతే హౌ ఇట్ వాస్ పాసిబుల్? అంటే చిన్నప్పుడు మా అమ్మగారు అండ్ ఫ్యామిలీ అంతా దేవర్ ఇంటూ మ్యూజిక్ అండి. మా అమ్మగారు ఒక హార్మోనియం ప్లేయర్ అండ్ సింగర్. సో నాకు కూడా జీన్స్లో అలా వచ్చినట్టుంది. చాలా సాంగ్స్ రిపీటెడ్గా వింటూ ఉండేవాడిని నేను. సో ఈ ఓనే సాంగ్ ఐడియా ఎలాగంటే, నేను లైఫ్లో కొద్దిగా ఒక లోయెస్ట్ ఫేజ్లో ఉన్నప్పుడు అనిరుద్ధ్ అండ్ తేజ నా దగ్గరికి తీసుకొచ్చారు 3 years బ్యాక్. సో అప్పుడు నాకు తను చెప్పగానే ఓకే దిస్ ఈజ్ సంథింగ్ న్యూ, ఓకే చేద్దామని చెప్పేసి అన్నాక వీ స్టార్టెడ్ డూయింగ్ ఇట్. ఆ తర్వాత టు బి ఆనెస్ట్ లైఫ్లో నేను చాలా డిప్రెస్డ్గా ఉండేవాడిని. ఓకే. ఎప్పుడైతే ఓనే సాంగ్ చేయడం స్టార్ట్ చేసామో యాక్చువల్గా ఒక ఇన్ఫ్లుయెన్సర్తో కొలాబ్ అయ్యామండి మేము. ఆవిడ రియాక్షన్ వీడియో పెట్టాక ఐ ఫెల్ట్ సంథింగ్ ఇన్ లైఫ్ అండి. ఐ లిటరల్లీ హ్యాడ్ టీయర్స్. వాళ్ళ రియాక్షన్స్, వాళ్ళ ఎఫెక్షన్ ఇవన్నీ చూసాక నాకు లైఫ్లో ఓకే దిస్ ఈస్ ఎ ఛాన్స్ అనిపించింది. సో నాకులాగే బయట ఎంతమంది అయితే యంగ్ ఆర్టిస్ట్స్ ఉన్నారో వాళ్ళకి కూడా ఇది ఒకటి ఆపర్చునిటీ అవ్వాలని చెప్పేసి నా ఫీలింగ్ ఇదైతే. సో యాక్చువల్ బై ప్రొఫెషన్ మీద ఏంటి అసలు ఇక్కడ ఓనే సాంగ్లోకి రాకముందు? నేను 7th ఉన్నప్పుడు మా ఫాదర్ చనిపోయారండి. ఫినాన్షియల్లీ కూడా మేము అంత గ్రేట్ కాదు. సో ఆ తర్వాత ఆఫ్టర్ 10th ఐ హ్యాడ్ టు డూ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఒకటి చేశాను. ఇట్ డిడ్ంట్ వర్క్అవుట్. ఇక్కడ కాకినాడ. ఆ తర్వాత నేను ఇక్కడ జాబ్స్ చేసుకున్నాను. తర్వాత డిస్టెన్స్లో డిగ్రీ చేశాను. బట్ ఆఫ్టర్ దట్ నేను కొద్దిగా డిప్రెస్డ్గా ఉండే టైంలో వీళ్ళు ఎలా వచ్చారని చెప్పేసి, మాకు ఈ 3 years ఎందుకు పట్టిందంటే నేను కూడా ఒక రీజన్ అండి. సో నేను ఆ టైంలో టెంపరీగా కొంచెం వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది అనిరుద్ధ్ అండ్ తేజని. ఓహో, స్టార్టింగ్ ఇనిషియల్ డేస్ స్టార్టింగ్ అప్పుడు దట్స్ వై ఇట్ టుక్ సమ్ టైమ్. తర్వాత మేమందరం లాస్ట్కి ఒకే చోటకి వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసాం. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దిస్. ఎందుకు డిప్రెషన్ లో ఉన్నారు? లవ్ ఫెయిల్యూరా? అయ్యో అలాగేం లేదండి. నవ్య చెప్తుందేమో మీ గురించి, మీరు చెప్పట్లేదు కదా. ఏ నవ్య, లవ్ ఫెయిల్యూరా? లేదండి, అలాంటిది ఏం లేదు. తను కొంచెం జనరల్గానే ఇంట్రోవర్ట్. సో ఎప్పుడైనా ఏమైనా పర్సనల్ రీజన్స్ ఉంటాయి కదండి, సమ్ పర్సనల్ రీజన్స్ వల్ల తను డౌన్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు మీతో కలిసిపోయింది కదా, ఇంకా ఎక్స్ట్రోవర్ట్ అయిపోయి ఉంటాడే. లేదండి, ముగ్గురు ఇంట్రోవర్ట్స్ అండి, నేను మాత్రమే ఎక్స్ట్రోవర్ట్ మా టీంలో. దట్స్ వై ఐఎమ్ ద ఫేస్ ఆఫ్ ఓనే సాంగ్. కాంటెంట్ కూడా మీరే చేస్తూ? అవునండి. సో మీరేమేమి చూసుకుంటారు? ఫైనాన్షియల్స్ అంటే ఈ క్యాష్ ఫ్లో చూసుకుంటూ ఉంటానండి. అంటే క్లయింట్స్ నుంచి మనీ రిసీవ్ చేసుకోవడం, దాని తర్వాత అది మా టీం మొత్తంకి డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇంకా రిమైనింగ్ టీమ్ మేనేజ్మెంట్ నేను చేయనండి. జస్ట్ మనం పే స్లిప్స్ మాత్రం అలా చూసుకుంటాం. లైక్ ఓకే, లైక్ తేజ క్లయింట్ మేనేజ్మెంట్ చేశాక ప్రాజెక్ట్ నా దగ్గరకు వస్తుందండి. సో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ ఎవరికైతే ఇవ్వాలి, ఎవరు ది బెస్ట్ ఇవ్వగలరని చెప్పేసి మొత్తం త్రూ అవుట్ ద ప్రాసెస్ నేను చూసుకుంటా. ఫైనల్ సాంగ్ డెలివరీ అయ్యే వరకు టీమ్ అంతా నేను మేనేజ్ చేస్తాను. ఇప్పుడు మీరు డిప్రెషన్ నుంచి బయటకు వచ్చారు కదా. చాలా బెటర్ అండి. చాలా బెటరా? అండ్ వచ్చేసారు. ఇంకా కొంచెం ఉన్నట్టుంది. చాలా బెటర్ లేదండి, అలా మీ ఏం ఏంటండి? టు లివ్ ఏ హ్యాపీ లైఫ్ అండి. నైస్ ఆన్సర్. నచ్చిన మనుషులతో నచ్చిన పని చేసుకుంటూ పోవడం. సో అది నా పర్సనల్ ఒపీనియన్ అది. ఓకే, చెప్పండి నవ్య. కాంటెంట్ అంతా మీరే చేస్తున్నారు. పెళ్ళి ఒకసారి చేసుకుంటాం కదా. నిజమే కదండి, పెళ్ళి ఒకసారి చేసుకుంటారు. మరి భలే తలుపుతూ క్యూట్ గా చెప్తూ ఉంటారు. సో మీరు ఎలా ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు ఓనే సాంగ్ కి రాకముందు? అంటే నాది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఓనే సాంగ్ లో వచ్చేసానండి. ఓకే, బీటెక్ గ్రాడ్యుయేట్ మీరు? బీటెక్ కాదండి, బీఎస్సీ చేశాను. అది కంప్లీట్ అవ్వగానే ఓనే సాంగ్ లో వచ్చేసాను. సో ఇంకా ఇంతకుముందు చేసేది ఏమో లేదు. ఎలా ఉంది అంతా ఓనే సాంగ్ జర్నీ అండి? ఓనే సాంగ్ జర్నీ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. నేను స్టార్టింగ్ వచ్చినప్పుడే చాలా పొటెన్షియల్ ఉంది అనుకునే అదే చాలా పొటెన్షియల్ ఉంది మేము స్టార్ట్ చేసినప్పుడే నాకు చాలా బాగా నచ్చింది ఇది. సో వచ్చాక ఇంకా బాగా నచ్చింది. ముఖ్యంగా ఇందులో బాగా నచ్చడానికి రీజన్ ఏంటంటే ఇది హార్ట్ ఉంటుందండి ఖచ్చితంగా ఓనే సాంగ్లో. జనరల్గా నేను కొంచెం లాజికల్ పర్సనే, కాకపోతే నేను కూడా అంత ఎక్కువ ఎమోషనల్గా ఫీల్ అయ్యేలా చేస్తుందండి ఓనే సాంగ్. ఓకే, వాళ్ళ రియాక్షన్స్ అసలు చాలా 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 ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా హై ఉంటాయండి. అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళ రియాక్షన్స్ చూస్తున్నారు. వాళ్ళు మాత్రమే కాదు, మా టీం కూడా నాకు చాలా చాలా నచ్చుతారు. నిజానికి మా మ్యూజిక్ డైరెక్టర్స్ లేదా సింగర్స్ వీళ్ళు కూడా చాలా బాగా వీళ్ళు ఎంతమంది హ్యాపీగా ఉండడం, నాకు ఇలాంటి ఒక జర్నీలో పార్ట్ అవడం అనేది చాలా చాలా బాగా నచ్చింది.
గ్రేట్. గ్రేట్. సో, మీ ఇంట్లో వాళ్ళు అంటే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత జాబ్ చేయాలి. అది సంథింగ్ బిజినెస్ ఇటువంటివి ఉంటాయి కదా! ఆ! సో, ఎట్లా యాక్సెప్ట్ చేశారు? మా పేరెంట్స్ ఎప్పుడు చాలా సపోర్టివ్‌గా ఉంటారండి. అంటే నేను ఫస్ట్ నుంచి కొంచెం నాకు 9-5 జాబ్స్ అవి పెద్దగా నచ్చవు. ఇంకా నాకు కొంచెం ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉండడం అంటే నచ్చుతుంది. లైక్ ఇలాంటివి మీరు చేస్తున్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌ఫ్లుయెన్సర్ రోల్స్, యాంకరింగ్ రోల్స్ ఇలాంటి రోల్స్ కూడా బా నచ్చుతాయి. నాకేంటంటే పీపుల్‌తో కనెక్ట్ అవ్వడం అనేది బా నచ్చుతుంది. అదే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువున్నాయి కాబట్టి. సో, అంటే నేను కొంచెం పీపుల్ గోయింగ్ టైప్ లైక్ కొంచెం బాగా ర్యాపో అది బాగా బిల్డ్ చేసుకుంటాను. బాగా మాట్లాడతాను. హ్మ్. సో, నాకు ఈ 9-5 జాబ్స్ అనేవి నాకు టెక్నికల్‌గా ఉన్నట్టు రోబోటిక్‌గా బతకడం అనేది అసలు నచ్చదు. ఓకే. సో, మీ ఫాదర్, మదర్ ఏం చేస్తుంటారు? మా ఫాదర్ జనరల్‌గా ఆటో డ్రైవర్ అండి. మా మదర్ హౌస్ వైఫ్. సో, దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ. ఆ! ఓకే. మా డ్యాడీ కూడా అంతేనండి. మా డ్యాడీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. చేశాక మా డ్యాడీ కూడా కొన్ని జాబ్స్ చేసిన తర్వాత నేను 7th స్టాండర్డ్‌కొచ్చాక బిజినెస్ కూడా చేశారు. మొత్తం అన్ని క్విట్ చేసి ఆయన పర్సనల్‌గా ఆయన లైఫ్ తనకు నచ్చినట్టే బతకాలనుకున్నారు. తను చాలా ప్రయోగాలు చేశారు. లైక్ నన్ను కూడా వదిలేసారు. నీ లైఫ్ నీకే నచ్చినట్టు మాత్రమే నువ్వు ఉండు అని. సిబ్లింగ్స్ ఉన్నారా మీకు? లేరండి. సింగిల్ చైల్డ్. ఓకే. నైస్. సో, ఓనే సాంగ్‌లో మీరు సింగర్స్‌ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారండి? ఇప్పుడు కొంతమంది క్లయింట్స్ ఉంటారు. నాకు పర్టిక్యులర్ సింగర్ కావాలి అని ఎవరైనా అడుగుతారా? అంటే సెలబ్రిటీ సింగర్స్. అది ఆ పార్ట్ నాది కాదండి. అంటే నాకు మ్యూజిక్ కోసం అంతగా నాలెడ్జ్ లేదు. వీళ్ళు ముగ్గురే చూసుకుంటారు. సింగర్స్‌ని సెలెక్ట్ చేయడం అది. యాక్చువల్‌గా క్లయింట్ మాకు ఇలా కావాలని చెప్పేసి రెఫరెన్సెస్ పెడతారండి. మేము వాళ్ళకి డెమోస్ సెండ్ చేస్తాం. సో, వాళ్ళకి పర్టిక్యులర్ సాంగ్‌లో మేము పెట్టిన పర్టిక్యులర్ సాంగ్‌లో ఈ సింగర్ కావాలి, ఈ వాయిస్ బావుంది, మాకు ఇలా కావాలి అని అడిగినప్పుడు సో, దే కెన్ చూస్ ఫ్రమ్ అవర్ డెమోస్ అనమాట. లోకల్ సింగర్స్‌తో పాటు మూవీస్‌లో పాడేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి. 'మంజుశ్రీ' గారని, చరణ్ గారని అతను 'పాడతా తీగ' ఫైనలిస్ట్. హ్మ్. 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 సో, జనాలకి ద బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వడానికి అఫోర్డబుల్ ప్రైజెస్‌లో వి ఆర్ డూయింగ్ దిస్. ఓకే. ఇప్పుడైతే మీరు లోకల్ సింగర్స్‌ని ఆప్ట్ చేసుకుంటున్నారు. ఎవ్రీవన్ అండి. చాలామందున్నారు. చాలా స్టేట్స్ నుంచి కూడా మాకు పంపేవాళ్ళున్నారు రికార్డ్స్. ఓకే. నేను చూసాను కదా! మీ ఇన్‌స్టా ప్రొఫైల్‌లో చూస్తే ఒకళ్ళి షష్టి పూర్తి వీడియో చాలా బావుంది. యాహ్! చాలా మెలోడియస్‌గా ఉంది. సో, ఎక్కువగా మీరు ఏ జోనర్ ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు? క్లయింట్ రిక్వైర్మెంటా? లేకపోతే మీ ఇష్టమా అది? కంప్లీట్‌లీ క్లయింట్ రిక్వైర్మెంటే అండి. హుహు. బర్త్‌డేస్ కానీ, మీరన్నట్టు షష్టి పూర్తి కానీ, యానివర్సరీస్. లైక్ వాళ్ళని ఒక రిఫరెన్స్ సాంగ్ పెట్టమని అడుగుతారండి వీళ్ళు. ఆహా! ఓకే. దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతాం. సో, వాళ్ళ రిఫరెన్స్, వాళ్ళ ఐడియాస్ గూడా తెలుసుకుంటారు మీరు. యాహ్! అండి. ఖచ్చితంగా. ఇప్పటి వరకు మీకు బాగా టఫెస్ట్ కంపోజిషన్ ఎవరిది అనిపిచ్చింది? అంటే ఒక పర్టిక్యులర్ క్లయింట్‌ది. అట్లాంటిదేమన్నా ఉందా? అంటే టైమ్ టేకింగ్ తీసుకొని. లేదండి. అంటే మాక్సిమం ప్రతి సాంగ్‌లోనే మా ఎఫర్ట్ కనబడుతుంది. టు గివ్ ద బెస్ట్ అవుట్‌పుట్ టు పీపుల్. సో, ఎవ్రీ సాంగ్ మేము హార్ట్ పెట్టి చేస్తాం కాబట్టి, మాకు పెద్ద కష్టం అనిపించదు. వి లవ్ డూయింగ్ దిస్ కాబట్టి, నేను, అనిరుద్, తేజ అండ్ టీమ్ 25+ ఉన్నారని చెప్పాడు కదా అనిరుద్. అందరం ఆర్టిస్టులమే కాబట్టి, అంత కష్టంగా చేసేదేముండదండి. చాలా మందికి సింగింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. కానీ వాళ్ళ లైఫ్‌లో ఇనీషియల్ టైమ్స్‌లో గుర్తించరు. ఒక పెద్దయినాక 40స్ ప్లస్‌లో గూడా వాళ్ళకనిపిస్తది నేను పాడాలి అని. సో, ఆ టైంలో వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలీదు. అలాంటి వాళ్ళని మీరు గ్రాబ్ చేసుకుంటారా? ఖచ్చితంగా అండి. ఓనే సాంగ్ ఈస్ ఓపెన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్. ఎవరైతే ప్యాషనేట్‌గా ఉన్నారో వాళ్ళందరికీ వీఆర్ ఓపెన్ అండి. సో, ఓనే సాంగ్‌ని ఇంకెలా డెవలప్ చేయాలనుకుంటున్నారు? ఓనే సాంగ్‌లో కొత్తగా బ్రాంచ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామండి. అంటే సర్వీసెస్ మొత్తం సౌత్ ఇండియా మొత్తం ఎక్స్‌పాండ్ చేద్దాం అనుకుంటున్నాం రీసెంట్ ఇయర్స్. ఓకే. ఓకే. సో, ఇప్పుడు ఓన్లీ కాకినాడలో. ఇప్పుడు కాకినాడ కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ మన సర్వీసెస్ తెలుగు అండ్ ఇంగ్లీష్‌లో మాత్రమే అవైలబుల్‌గా ఉన్నాయి. ఇన్ ఫ్యూచర్‌లో కన్నడ, కన్నడ, మలయాళం. మలయాళం లైక్ ఇంకా రిమైనింగ్ అన్ని లాంగ్వేజ్‌లో సర్వీసెస్ ఎక్స్‌పాండ్ చేద్దాం అనుకుంటున్నాం. సూన్ ఎక్స్‌పాండ్ చేస్తాం. వెరీ గుడ్. వెరీ గుడ్. సో, మీ గురించి ఏదో చెప్తున్నారు ఇందాక. చాలా డిప్రెసివ్ స్టేట్. మీ గురించి తెలుసుకోవాలనుంది. ఏం లేదండి. నార్మల్ అందరి మిడిల్ క్లాస్ లైఫ్స్‌లో ఉండేదే. ఫాదర్ చనిపోయాక ఆబ్వియస్‌లీ రెస్పాన్సిబిలిటీస్ నా మీద పడ్డాయి. అండ్ లైఫ్‌లో క్లారిటీ ఉండేది కాదండి కొంచెం. దానివల్ల నాకు ఆఫ్ అండ్ డౌన్‌గా ఉండేది. నేను ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడు నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనిరుద్ అండ్ తేజ నాకు. వాళ్ళు ఎలా వచ్చి ఇదంతా ఒక కోయిన్సిడెన్స్‌గా జరిగిందండి. ఐయామ్ సో హ్యాపీ. సో, నవ్య, సో, కాంటెంట్ ఎలా నడుస్తుంది? రోజుకి ఎన్ని వీడియోలు చేస్తారు? అంటే ఇది డైలీ బేస్ మీద వీడియోస్ చేయమండి. మంత్లీ కొన్ని మినిమమ్ ఒక 4 వీడియోస్ అది రిలీజ్ చేస్తూ ఉంటాం. హ్మ్. ఇంకా క్లయింట్ రియాక్షన్ వీడియోస్ అవి కొంచెం ఏమో కొన్ని నార్మల్ క్లయింట్ రియాక్షన్ వీడియోస్ ఉంటాయి. కొన్ని ప్రాసెస్ ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ ఉంటాయి. లైక్ అలా.
అప్పుడు లేదంటే ఇప్పుడు యానివర్సరీస్ లేదంటే వెడ్డింగ్స్ ఎక్కువ ఉంటే దేని బేస్ మీద ఉంటే దాని రిలేటెడ్గా వీడియోస్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటాం. ఇప్పటి వరకు మీరు ఇంగ్లీష్ సాంగ్ లాగా ఏమైనా రిలీజ్ చేశారా అండి? పాప్ వర్షన్‌లో అట్లా? ఒక సాంగ్ చేశారండి ఇంగ్లీష్లో. ఒక క్లయింట్ మాత్రమే ఇప్పటివరకు ఇంగ్లీష్లో చేయించుకున్నారు. రిమైనింగ్ అందరూ తెలుగులోనే చేయించుకున్నారు. సో, ఓనే సాంగ్ ద్వారా ఎంత సంపాదిస్తున్నారండి నెలకి? దట్ ఈస్ ద మోస్ట్ క్వెషన్. చెప్పాలంటే ఇప్పుడు స్టార్టప్ కదండి, అంత నార్మల్గానే ఉంటుంది. ఓకే. అప్రాక్సిమేట్‌గా ఎంత అనుకోవచ్చు? ఒక 1,00,000, 2,00,000, 3,00,000? అలా చెప్పలేమండి. సయన్ గారు చెప్తారు. ఏమంటారండి? సయన్ గారు ఫినాన్స్ డిపార్ట్మెంట్ నాదే కదండి. అసలు చెప్పనియరు చూసారా? అమ్మో! చాలా స్ట్రాంగ్. సో, యూఎస్ క్లయింట్స్ కూడా మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. అవుతూ ఉంటారండి. యూఎస్, యూకేలో కూడా ఎక్కువగా వాళ్ళే వస్తూ ఉంటారండి. ఇంచుమించు మన వాళ్ళు ఎంత ఉంటారో వాళ్ళు కూడా ఈక్వల్గా ఉంటారు. అంటే సుమారుగా నెలకి ఎన్ని కంపోజ్ చేస్తారు? ఎన్ని సాంగ్స్ కంపోజ్ చేస్తారు? ప్రెజెంట్ అయితే ఒక 10-15 సాంగ్స్ చేస్తాం. 10-15 సాంగ్సా? ఓకే. చాలా టీమ్ ఉంది కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వర్క్ చేసుకుంటారు. ఇన్ ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ చేసేదానికి ఛాన్స్ ఉంది. సో, కొలాబరేషన్స్ అవి చేస్తూ ఉంటారా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో కూడా? స్టార్టింగ్లో చేసామండి. 3 కొలాబ్స్ చేసాం ఇన్ఫ్లుయెన్సర్స్తో. పెయిడ్ కొలాబరేషన్స్ అవన్నీ యాక్సెప్ట్ చేస్తున్నారా ఇప్పుడు మీరు? పెయిడ్ కొలాబరేషన్స్ ఏమి ఉండవండి. నార్మల్గా ఎవరికైతే దీని మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు కొలాబరేషన్తో వాళ్ళకి సాంగ్ చేసి ఇస్తాం అంతే. ఓకే. నైస్. తేజ ఇంకా మీరు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు ఇందాక అనిరుద్ గారు. అవునండి, ఫస్ట్ నుంచి. ఏ క్లాస్ నుంచి? మాదొక వెరైటీ జర్నీ అండి. లైక్ డెస్టినీ కలిపినట్టే. ఫస్ట్ అయితే మేము ఒక చోట ఒక కాలేజ్లో మీట్ అయ్యాం. నాకు తెలియకుండా తనకు తెలియకుండా నేను ఇంటర్మీడియట్లో ఇద్దరు కాలేజ్ మానేసాం. మళ్ళీ అనుకోకుండా సేమ్ కాలేజ్లో ఇంకో చోట జాయిన్ అయ్యాం. ఇంక ఈసారి అతుక్కుపోయాం అంతే, ఇంకా లైక్ మ్యాగ్నెట్స్. ఓహ్! నాకైతే సిబ్లింగ్స్ ఎవరు లేరు. 10th ముందు కూడా నాకు ఎవరు ఫ్రెండ్స్ అంటే ఎంత గ్రేట్ బాండింగ్ ఉన్న ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేరు. నా లైఫ్లోకి నాకంటూ చెప్పుకోదగిన అంటే నాకు చాలా బాగా ఎక్కువ క్లోజ్ అయిన ఫ్రెండ్ తేజనే. లైక్ నాకు ఇంకా వేరే ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి. వీళ్ళు వచ్చాక నాకు సిబ్లింగ్స్ లేరన్న ఫీలింగ్ కూడా లేదు. ఒక ఫ్యామిలీ అయిపోయింది. ఒక ఫ్యామిలీ అంతే. ఫ్రెండ్‌షిప్ రిలేటెడ్ సాంగ్స్ కూడా బాగా క్లిక్ అవుతాయి కదండీ! ఉంటారు కదా! ఎక్కువగా లవ్ రిలేషన్ బ్రేకప్ ఇంకా ప్రపోజింగ్ ఇవే ఎక్కువ వస్తూ ఉంటాయి కదా! లేదండి, వెడ్డింగ్ సాంగ్స్ ఎక్కువగా వస్తుంది. వెడ్డింగ్స్ ఎక్కువ వస్తున్నాయి. ఓకే. దాంతోపాటు అది సీజన్ బేస్ చేసుకుని కూడా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ అది మే లేదంటే ఆగస్ట్, సెప్టెంబర్ ఆ టైంలో అయితే వెడ్డింగ్ సాంగ్స్ ఎక్కువగా ఉంటాయి. రిమైనింగ్ టైమ్స్లో అయితే బర్త్డే సాంగ్స్, నైస్. యానివర్సరీస్. సో, థ్యాంక్ యూ సో మచ్ సయన్ గారు. థ్యాంక్ యూ నవ్య. అండ్ ఇలా ఇంకా మీరు అనుకుంటున్నారు కదా ఎక్స్పాండ్ చేయాలి. నాట్ ఓన్లీ స్టికింగ్ టు సౌత్ ఇండియా, ఎట్లానో యూఎస్, అబ్రాడ్ కంట్రీస్‌లో కూడా మీకు కాల్స్, క్లయింట్స్ కూడా వస్తున్నారు కాబట్టి నేను మంచి కోరుకుంటున్నాను. సౌత్ ఇండియా మొత్తం స్ప్రెడ్ చేయాలి. అండ్ యూ హ్యావ్ టు గ్రో మచ్ మోర్ బిగ్గర్. నార్త్ ఇండియా కూడా వెళ్ళాలి. థ్యాంక్ యూ. అండ్ Thank you so ఓనెస్ much, సాంగ్ అనేది ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలి. ఇప్పటి వరకు క్రియేట్ చేసింది అండ్ ఇంకా ఇట్ షుడ్ గ్రో బిగ్గర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్.